హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకోసం ఇంట్లోనే ఆర్గానిక్ అండ్ సేఫ్ హెన్నా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఏమేమి కావాలో అన్నీ కూడా చూడండి. ఇది లావెండర్ ఆయిల్. నేను ఇది యూజ్ చేస్తాను. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, డార్క్ స్టెయిన్ వస్తుంది. ఈ స్టెయిన్ చూసారా, 24 hours అయింది నేను పెట్టుకొని. ఎంత డార్క్ వచ్చిందో. యూకలిప్టస్ ఆయిల్. ముందుగా మనకు కావాల్సింది హెన్నా పౌడర్. ఇది ట్రిపుల్ ఫిల్టర్, 5 ఫిల్టర్ అని కూడా అనుకోవచ్చు. 5 ఫిల్టర్డ్ హెన్నా పౌడర్, బ్రౌన్ షుగర్, ఎసెన్షియల్ ఆయిల్స్ డార్క్ స్టెయిన్ కోసం. అండ్ నేను లావెండర్ ఆయిల్ యూస్ చేస్తాను. అండ్ యూకలిప్టస్ ఆయిల్. ఏదైనా ఒకటి యూస్ చేసినా చాలు. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే మనకి మెజరింగ్ స్కేల్ అనేది ఇంపార్టెంట్. లేదంటే మనం స్పూన్స్తో కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారండి. ముందుగా మనం ఆన్ చేసుకుందాం. 0కి సెట్ చేసుకున్న తర్వాత బౌల్ పెట్టిన తర్వాత నేను 0 సెట్ చేశాను. అంటే ఇప్పుడు -21 వచ్చింది. 0 ఉంది కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. చూడండి 9 గ్రామ్స్ వచ్చింది. 10 గ్రామ్స్ సరిపోయింది. సో 10 గ్రామ్స్ పౌడర్కి చూడండి 10 గ్రామ్స్ పౌడర్ వచ్చింది కదా. 10 గ్రామ్స్ పౌడర్కి 20 గ్రామ్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 20 గ్రామ్స్ అయినా ఓకే, 20 ml అయినా ఓకే. చూద్దాం ఒకసారి. ఈ పౌడర్ చూసారా, పౌడర్ ఎంత నీట్ ఇలా ఉంది. ఇది ఫ్రెష్ పౌడర్ అంటే ఎక్స్పైర్ అవ్వలేదన్నమాట. మనకి ఇలా ఫైన్గా ఉండి నీట్గా పొడిలాగా ఎలా ఉంటే ఫ్రెష్ పౌడర్ అని అర్థం. అదే ఉండలు ఉండి మనం ఇంట్లో బియ్యం పిండి అలాంటివి పురుగు పట్టినప్పుడు ఉండల్లా వస్తుంది చూడండి, మైదా పిండి అలాగా. అది ఉంటే అది పాడైపోయినట్టు అర్థం. ఇది ఫ్రెష్ పౌడర్. నా దగ్గర పాడైపోయింది లేదు, ఇది ఫ్రెష్దే ఉంది. అందుకని నేను మీకు చూపించలేకపోతున్నా. చూడండి ఇప్పుడు 10 గ్రామ్స్కి కొద్దిగా పోసుకోవాలి నీళ్ళు. ఒకేసారి పోసుకుంటే ఎక్కువైతుంది. 10 గ్రామ్స్కి 20 గ్రామ్స్ వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 10 గ్రామ్స్ కదా, ఇప్పుడు 23 ఉంది. అంటే 13 గ్రామ్స్ వాటర్ పడింది. ఒక 5 గ్రామ్స్ ఉంది అనగా 15 గ్రామ్స్ అయిన తర్వాత 1 డ్రాప్ పోసుకోవడం బెస్ట్. చూద్దామా ఒకసారి ఎలా వస్తుందో. నేను ఇందాక షుగర్ యాడ్ చేయడం మర్చిపోయానండి. 10 గ్రామ్స్కి 3 to 4 గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 26 ఉంది కదా, సో 29 వరకు యాడ్ చేస్తే షుగర్ సరిపోతుంది. చూడండి ఇది హాఫ్ స్పూన్. సో 1 గ్రామ్ పడింది. 3 to 4 గ్రామ్స్ ఆఫ్ షుగర్. సో 2 గ్రామ్స్ పడింది కాబట్టి ఇంకొక జస్ట్ 1 గ్రామ్ పడితే చాలు, సరిపోతుంది. నేను లావెండర్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ ఈక్వల్ రేషియోలో వాడుతున్నాను కాబట్టి 2 ml ఇది 2 ml యూకలిప్టస్ ఆయిల్ వాడతాను. సో నేను ఒక దాంట్లోకి తీసుకుని, ఇది 5 ml, ఇది 5 ml కప్. ఇది నా దగ్గర ఉన్నది 1 టీ స్పూన్ అంటే 5 ml అండి. మనం ఇలాంటి స్పూన్లో కూడా తీసుకోవచ్చు. ఇది 5 ml వస్తుంది. కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేసి నేను ఇది 5 ml టీ స్పూన్ అండి. 5 mlలో నేను హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉంది, అంటే 3.5 ఉంటుంది. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనం తీసుకున్న 10 గ్రామ్స్ ఆఫ్ పౌడర్కి 3 to 4 ml
యు ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయాలి. సో, నేను ఆల్మోస్ట్ 4 ఎంఎల్ తీసుకున్నాను. మనం ఎక్కువ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసామంటే ఎక్కువ డార్క్ స్టెయిన్ ఒస్తది. ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేశాక అన్నీ బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్‌లో రావాలి స్మూత్‌గా. ఇంకా మనకి దీంట్లో 1 డ్రాప్ కూడా ఏమీ వాటర్ అలాంటిది ఏమీ యాడ్ చేయవసరం లేదండి. మనం అన్నీ కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్‌తో యాడ్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు చుట్టుపక్కలంతా నీట్‌గా క్లీన్ చేసుకొని చూడండి ఇంత నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక 8 అవర్స్ నుంచి అంటే ఒక 8 అవర్స్ కనీసం 8 అవర్స్ అన్నా అలా ఉంచేస్తే ఫర్మెంట్ చేస్తే అంటే మనం అలా పక్కన వదిలేయాలనమాట. సో, మంచిగా డై రిలీజ్ అవుతది. వేడి ఎక్కువ ఉన్న ప్రాంతంలో అయితే తొందరగా రిలీజ్ అవుతదండి. తెలుగు ప్రాంతాల్లో అయితే వేడి ఎక్కువుంటది. నేనిప్పుడు అమెరికాలో ఉన్నాను. నాకిక్కడ అంతా స్నో పడుతుందిప్పుడు. సో, నేనొక ఓవర్ నైట్ అంతా ఓవెన్‌లో పెట్టేసి లైట్ ఆన్ చేసేసి ఉంచుతా. ఆ లైట్ వేడికి ఇంకా చాలా రిలీజ్ అవుతది డై అనేది. నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక పైన ప్లేట్ అయినా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. నేను ఇంట్లో చేసిన కోన్ చూడండి ఎంత డార్క్ స్టెయిన్ వచ్చిందో. నేను ఇది పెట్టుకొని 48 అవర్స్ అయింది. ఇంత డార్క్ స్టెయిన్ వస్తది. చాలా వస్తది ఇంట్లో చేసుకున్న కోన్. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇవే నేను వాడిన సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్. మీకు అర్థమైంది కదా! దీంట్లో ఏమేమి యాడ్ చేసామో 10 గ్రామ్స్ ఆఫ్ హెన్నా పౌడర్. 10 గ్రామ్స్‌కి 3 గ్రామ్స్ ఆఫ్ షుగర్. 3 గ్రామ్స్‌కి ఎంతైతే షుగర్ యాడ్ చేసామో అంతే యూకలిప్టస్ అదే ఎసెన్షియల్ ఆయిల్ అనేది మెహందీ ఆయిల్, మిక్స్ ఆయిల్ అలాంటివి చాలా దొరుకుతాయండి. క్లోవ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ మనం మనం ఎక్కువ ఏదైతే డార్క్ స్టెయిన్ వస్తదో అవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటారు మెహందీ ఆర్టిస్టులందరూ. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఆయిల్స్ నేను ప్రిఫర్ చేశా. ఎందుకంటే క్లోవ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మెహందీ స్టెయిన్ చాలా డార్కొస్తది. డార్కొచ్చి తొందరగా పోతది. డార్కొచ్చిందంటే అది లేయర్‌గా విడిచొచ్చేస్తదనమాట. ఒక 1 వీక్ తర్వాత మన స్కిన్ నుంచి. ఎంతెక్కువ డార్కొస్తే అంత తొందరగా పోతది. నేను క్లోవ్ ఆయిల్ ప్రిఫర్ చేయలేదు. ఇంకా చాలామంది లెమన్ జ్యూస్, టీ డికాషన్ టీ డికాషన్‌లో కొన్ని క్లోవ్స్ కూడా యాడ్ చేసి బాయిల్ చేశారు. అది కూడా మంచి డార్క్ స్టెయిన్ వస్తది. బట్ నా దగ్గరున్న ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా పనిచేస్తున్నాయి. దీన్నిప్పుడు మనం చక్కగా ర్యాప్ చేసేసి పెట్టుకోవచ్చు. నేను ప్లాస్టిక్ ర్యాప్ వేసేస్తాను దీనికి. దీనిలా కనీసం 8 అవర్స్ అలా రెస్ట్ వదిలేస్తే రేపటికి చాలా డై రిలీజ్ అవుతది. ఓకే. లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.